శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 5వ అధ్యాయము ఏరుకోపత్తి లక్షణము నుండి 19వ కందార్థం, క్రమ సంఖ్య 83. అన్నపు సూక్ష్మాంశము మనసు ఎన్నగ నీరంబు ప్రాణమెరుగుము. ఈ రెండెన్నడు కలియవో నాడే సున్న సుమి ఎరుక మాట సుగుణ సంపన్న. కలసుటే ఎరుక సుమీంత కన్నా ఉన్నదెరుక మూలమన్నది వినలేదు. ఎన్నాడు ఈ భ్రాంతి నిన్నంట నివ్వాకు సుగుణ సంపన్న. కలసుటే ఎరుక సుమీంత కన్నా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి ఈరోజు మనము 19వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 83. క్రిందటి కందార్థములో ఆధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అన్నట్లు జగత్తు రజ్జు సర్పం వలెను, కుందేలు కొమ్ము వలెను ఆధ్యారోప అపవాదములుగా ఈ లేని జగత్తును ఏ విధముగా ఉన్నట్లు కనిపించుచున్నదో ఆ సాంఖ్య సిద్ధాంతులు తెలుపుచుందురు అంటూ మనము క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కన్నార్థము 5వ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణములో 19వ కన్నార్థము, క్రమ సంఖ్య 83, సృష్టి విధానము. అన్నపు సూక్ష్మాంశము మనస్సు ఎన్నగ నీరంబు ప్రాణమెరుగుము. ఈ రెండెన్నడు కలయవో నాడే సున్న సుమీ ఎరుక మాట సుగుణ సంపన్న. కలసుటే ఎరుక సుమి ఇంతకన్నా ఉన్నాదెరుకకు మూలమన్నాది వినలేదు. ఎన్నాడు ఈ భ్రాంతి నిన్నంట నివ్వకు సుగుణ సంపన్న. కలసుటే ఎరుక సుమి ఇంత కన్నా. సుగుణ సంపన్న అంటే సద్గుణ సంపత్తు గల ఓ శిష్యుడా, త్రిహుత్కరణే ప్రకారము అంటే శిష్యుణ్ణి ఆ విధంగా సంబోధిస్తున్నాడు గురుదేవుడు. సుగుణ సంపన్న అంటే సద్గుణ సంపత్తి గల ఓ శిష్యుడా. త్రిహుత్కరణి, ఇక్కడ త్రిహుత్కరణి అనగా అనగా 3 విధములుగా పద్ధతులుగా. ఆ త్రిహుత్కరణి ప్రకారము అన్నపు సూక్ష్మాంశము మనసు.
అంటే కఠినాంశము మనము తినగా అది సప్తధాతుమయమై సూక్ష్మాంశము మనస్సుగా మారును. ఇక్కడ కఠినాంశము అనగా అపృథ్వీభూత సంబంధమగు అకఠినాంశమగు ఆహారమును స్వీకరించుటలో, అంటే ఆహారమును భుజించుటలో అన్నము జీర్ణకోశములో పడి మనం భుజించినటువంటి యొక్క అన్నము అక్కడ అంటే జీర్ణకోశములో అచ్చట 3 భాగములై ఆ 3 భాగములలో స్థూలాంశము మలముగాను, ఇక మధ్యాంశము మాంసముగాను, సూక్ష్మాంశము మనస్సుగాను ఏర్పడుచున్నది. అంటే త్రిహుత్కరణి ప్రకారం అంటే ఈ విధముగా 3 విధములుగా ఏర్పడుచున్నది. ఎన్నగా అంటే విచారించగా నీరంబు ప్రాణమెరుగుము. ఇక మనము త్రాగు నీరు కూడా 3 భాగములై అందు ఆ నీరు స్థూలాంశము మూత్రముగాను, మధ్యాంశము రక్తముగాను, సూక్ష్మాంశము ప్రాణముగాను ఏర్పడుచున్నది. కలసుటే ఎరుక సుమి అంటే ఇట్లు ఈ 2 అన్న నీరములు 2 కలసుటే ఎరుక సుమి సూక్ష్మాంశములైన మన ప్రాణముల కలయికలో నేను అనే గుర్తు ఏర్పడును. అనగా నేను అనే ఎరుక ఏర్పడుచున్నది. అంటే నేను మేనులు ఏర్పడుచున్నవి. నేను అనగా మరి ఎరుక, మేను అనగా ఈ స్థూల శరీరము. ఇటు నేను మేనులుగా ఏర్పడుతున్నది. ఈ రెండెన్నడు కలియవో. ఏ 2 అంటే మన ప్రాణములు. ఆ మనస్సు యొక్క సూక్ష్మాంశము చేత ఏర్పడినటువంటి యొక్క మనస్సు, నీటి యొక్క సూక్ష్మాంశము చేత ఏర్పడినటువంటి యొక్క ప్రాణము. ఈ మన ప్రాణములు ఎప్పుడు కలిసి ఉండవో నాడు సున్న సుమి ఎరుక మాట ఆ రోజే లేకుండా పోతుంది. అయితే ఈ విషయాన్ని గురుమూర్తి ద్వారా ఈ 2 ఏ విధముగా కలవని ఎప్పుడు కలియవో, ఏ విధంగా కలియవో ఈ పద్ధతిని గురుమూర్తి ద్వారా వస్తునిశ్చయముగా విచారించిన వారికి అప్పుడే నేనను ఎరుకకు మూలము గాని స్థానము గాని లేవు. ఇంతకన్నా ఉన్నదెరుకకు అంటే నేను అను మననము అంటే ఏదైతే నేను అని అంటుందో ఆ నేను అను మనము గుర్తించే తెలివికి ఆ మూలమున్నది వినలేదు. ఆ ఎరుకకు మూలము గాని ఆధారము గాని మరొకటి ఉన్నవని అను మాట కనపడదు. కనుక ఎన్నడు ఈ భ్రాంతి నిన్నంట నివ్వకు. ఆ ఎరుకకు మూలము గాని ఆధారము గాని ఉన్నదనే మాట నీ మనసులోనికి రానివ్వకు. ఈ రహస్యము గురుముఖత విచారించి అస్వథాసిద్ధమైన పరిపూర్ణమునందు ఈ గుర్తుకు అనగా ఎరుకకు మూలము గాని ఆధారము గాని లేనిదని గ్రహించుము. ఎప్పుడు గురుమూర్తి ద్వారా విచారించి మనకు చాంద్రోపనిషత్తునందు ఇలా తెలుపబడుతుంది. ఏమని? అన్నమసితం త్రేధా విధీయతే తస్యాస్త విష్టో ధాతుస్తు సత్పురేశం భవతి యో మధ్యమస్తన్మాసః యో నిష్టస్తన్మనః. మరియు దాని కిందే
हाफा पीत्वा स्त्रेधा विधायन्ते तासां ह्यस्तविष्टो धातुस्तन्मात्र भवति यो మధ్యమస్థలోహిత యో నిష్టస్స ప్రాణ అని తెలిపినట్లుగా మనకిక్కడ ఆ చాంద్రజ్ఞోపనిషత్తులో తెలిపినట్లుగా మనకిక్కడ తెలియబడుతుంది. ఏమని అంటే భూతములలో పృథ్వీ, పదార్థములలో అన్నము, మరి స్థూలము మలము, మధ్యమాంసము మాంసము, సూక్ష్మాంశము శుక్లము, అతి సూక్ష్మాంశము మనస్సు, అధిష్టానము ఆత్మ. అంటే ఇక్కడ భూతముల్లో మొదట మనము పరిశీలిస్తే భూతములలో పృథ్వీభూతం, ఆ పదార్థములలో అన్నము. ఇక స్థూలముగా విచారించితే స్థూలము మలము, మధ్యాంశము మాంసము, సూక్ష్మాంశము శుక్లముగాను, అతి సూక్ష్మాంశము మనస్సుగాను, అధిష్టానము ఆత్మ. అట్లుగాని మనము మళ్ళీ క్రింద విచారిస్తే ఆ పృథ్వీభూతమును విచారించాం. జలభూతమును విచారిస్తే గనక భూతములలో జలము, పదార్థములో నీరు, స్థూలముగా విచారించినప్పుడు మూత్రము, మధ్యమాంసము రక్తముగాను, సూక్ష్మాంశము శోణితముగాను, అతి సూక్ష్మాంశము ప్రాణముగాను, అధిష్టానము వాయువుగాను. ఇక అగ్నిని విచారిస్తే గనక భూతములలో అగ్ని, పదార్థములలో చమురు, స్థూలము ఎముకలుగాను, మధ్యమాంసము మజ్జగాను, సూక్ష్మాంశము మేధస్సుగాను, అతి సూక్ష్మాంశము వాక్కుగాను, అధిష్టానము ఆకాశము. ఇట్లు మనము భుజించిన అన్నము అంటే పదార్థము జఠరాగ్ని పచనము చేయబడి అనగా జీర్ణించబడి అపచనము చేయబడి 3 భాగములుగా పరిణామము చెందుతున్నది. అది ఎట్లనగా త్రిహుత్కరణి స్వరూపముగా ఇప్పుడు మనము ఆ త్రిహుత్కరణి ప్రకారముగా మనము విచారిస్తే ఈ విధంగా ఉన్నది. అంటే ఇప్పుడు భూభూతముగా మనము విచారించినప్పుడు స్థూల భాగము మృతము పురీసములై బయటకు నెట్టబడుచుండును. మధ్య భాగము అన్న రసాదిక్రమము పరిణామమై మాంసమగుచున్నది. మరి సూక్ష్మ భాగము అనుతను భాగము చంద్రుని వలన వచ్చినటువంటి యొక్క అమృతము శుక్లమగును. ఇక అతి సూక్ష్మ భాగము మనస్సుకు బలము సంగుచున్నది. దీనికి అధిష్టానము ఆత్మ అని తెలియబడుతుంది. ఇకపోతే రెండవ భూతము జలభూతము మనము త్రాగిన నీరు తద్విధంగానే శరీరమందు చేరి ఆ నీరు కూడా 3 భాగములుగా మారుచున్నదనమాట. అంటే జలము ఆ స్థూల భాగము అయి ఆ మూత్రము బయటకు నెట్టివేయబడుచున్నది. ఆ మూత్రము గాను లేక చెమటగాను కూడా మనం తాగినటువంటి యొక్క నీరు స్థూల భాగము, ఆ మూత్రము గాను లేక చెమట రూపముగాను ఆ బయటకు నెట్టివేయబడుతున్నది. ఇక నీటి యొక్క మధ్య భాగము రక్తముగా మారుచున్నది. ఇక నీటి యొక్క సూక్ష్మ భాగము శోణితముగా పరిణమించుచున్నది. ఇక సూక్ష్మతమ భాగము ప్రాణరూపముగా మారుచున్నది. ఇక అధిష్టానము వాయువు. అట్లనే మనం అగ్నిని విచారిస్తే గనక మనము భుజించిన తైల ఘృతాదులు త్రివిధములుగా అట్లునిగా మారుతున్నాయి. మనము భుజించినటువంటి యొక్క పదార్థములు ఏ విధముగా అయితే మనకు 3 భాగములుగా విభజింపబడుతున్నాయో అట్లు అగ్నిని కూడా విచారిస్తే గనక స్థూల భాగము మనం తిన్నటువంటి యొక్క పదార్థమును, అన్నమును, నీటిని రెండింటిని కలిపి అగ్ని స్థూల భాగముగా ఎముకలుగా పరిణమించి ఎముకలకు బలమును సొంగుచున్నది. ఇక అగ్ని మధ్య భాగము మజ్జగా మారుచున్నది. అగ్ని యొక్క సూక్ష్మ భాగము మేధస్సునకు సత్తాబలమును సొంగుచున్నది.
ఇట్లు అతి సూక్ష్మ భాగము వాక్కు రూపములో ఆ వాక్కునకు సత్తా వసంగుచున్నది. ఇట్లు దీనికి అధిష్టానము ఆకాశం. అంటే ఈ విధముగా మనము గురుమూర్తి ద్వారా విచారించినప్పుడు మనం భుజించినటువంటి యొక్క అన్నం యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి యొక్క మనస్సు, నీరు యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన భాగముకు ప్రాణము అనగా మన ప్రాణముల చేరికకే ఎరుక అని పేరు. ఇవి రెండెన్నడు కలియవో నాడే సున్నసుమి ఎరుక మాట అన్నారు. అంటే ఇందులో సుషుప్తిలో మన ప్రాణముల కెడబాటు కలుగుతున్నది అని తెలియచేస్తూ ఉంటారు కొందరు. అయితే ఆ సుషుప్తిలో మన ప్రాణముల కెడబాటు కలుగుతున్నది, కానీ అది తాత్కాలికమే గనక అక్కడ ఎరుక మార్పు రూపము చెంది తిరిగి మళ్ళీ ఎరుక రూపము కలిగి వర్తిస్తున్నది. ఇంకా కొందరు మరణమందు కూడా వియోగము చెందుతున్నది, అక్కడ విడిపోతున్నది. మనస్సు ప్రాణములు మన ప్రాణములు విడిపోతున్నాయి, వియోగము చెందుతున్నాయి. ఆ మరణమందు కూడా వియోగము తాత్కాలికమే అన్నారు. ఇకపోతే అజాగ్రత్త స్వప్నములు ఎరుకకు వ్యవహార రూపమునకు నిర్ణయించి సుసుప్తిని మరణమునకు పోల్చి తిరిగి ఎరుక కలిగి జన్మిస్తుంది కనుక తాత్కాలిక వియోగము పొంది మళ్ళీ జనన మరణములు తప్పవని బోధించినారు. అయితే దీనికే శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువుల వారు మన ప్రాణములకెన్నడు శాశ్వత వియోగము జరుగునో నాడే ఎరుక లేకపోతుంది అని సెలవిచ్చారు. కృష్ణదేశికేంద్రుడు చూడు ఏం చెప్పారు మనకు శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులు మన ప్రాణములకెన్నడు శాశ్వత వియోగము జరుగును నాడు ఎరుకపో లేకపోతుంది అని సెలవిచ్చారు. అయితే ఇందులో వ్యష్టి సమిష్టులుగానున్న ప్రాణము అమృత స్వరూపము గనక మనసును లేకుండా చెయ్యాలి. మొట్టమొదట చూడు, వ్యష్టి సమిష్టులుగానున్నటువంటి యొక్క ప్రాణము అమృత స్వరూపము గనక ఆ మనస్సును లేకుండా చెయ్యాలి. ఇక మనస్సు లేకుండా చేయడం అంటే అది సాధ్యమయ్యే పని కాదు. కనుక మనస్సు యొక్క మూలమును గుర్తెరిగి, మూలము అంటే ఎక్కడికి అంటే అది గురుమూర్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎట్లంటే నీ చూపు కానీ, నీ మనస్సు కానీ, నీ తెలివి కానీ ఎంతవరకు ప్రయాణం చేస్తుంది అంటే నీవు కింద నుంచి చూస్తే భూమి ఆకాశము రెండు ఏకమైనట్లుగాను, లేదా పైకి ఆకాశం వైపు చూస్తే ఆకాశము ఆకాశ మండలం పైన సూర్యచంద్రాదులు, సూర్యచంద్రాదుల పైన నక్షత్ర మండలం దాకా నీ చూపు ఎంతవరకు పోతుందో అంతవరకు నీ తెలివి ప్రకాశింపబడి నీ మనసు వికసిస్తుంది. కానీ అంతవరకు నీకు ఎక్కడి వరకైతే చూపు, మనస్సు, తెలివి ఈ మూడు మరి ప్రకాశింపబడుతున్నాయో అక్కడి దాకా కూడా ఎరుక స్వరూపమే. మరి నీకు చూపుకు గాని, తెలివికి గాని, ఆ తర్వాత మనస్సుకు కానీ అందనటువంటి చోటికి ఆ గురుమూర్తి ప్రబోధ ద్వారా నిన్ను ఆవలకు తీసుకుపోయి అక్కడ బోధించినప్పుడు అక్కడ నీకేమవుతుందంటే మన ప్రాణములు రెండు అక్కడ వియోగం చెందుతున్నాయి. కనుక ఆ మూలమును గుర్తిరిగి ఆ మూల వస్తువునకు అంటే ఏ మూల వస్తువునకు జగత్ కారణమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఆ జగత్ కారణమైనటువంటి యొక్క మూల వస్తువు, దాన్ని కూడా వస్తువు, జగత్ కారణమైనటువంటి బ్రహ్మమును కూడా వస్తువు అని పెద్దలు తెలియజేశారు. మరి అట్టి ఆ జగత్తుకు కారణమైనటువంటి యొక్క మూలమును అంటే గుర్తెరిగి ఆ మూల వస్తువునకు ఆ పరిపూర్ణ పరబ్రహ్మమునందు మూలము గాని స్థానము గాని లేదని మనసు గుర్తెరిగిన నాడే ఎరుక భ్రాంతి శాశ్వత వియోగం చెందుతుంది. అప్పుడు ఆ యొక్క ఎరుక భ్రాంతి పూర్తిగా నశిస్తుంది. అంతవరకు భ్రాంతి తొలగదు. నీరాంశము అసృగ్బోధన సారము రేతస్సు రెండు సమ్మిశ్రంబే దారుని తనువై నిలుచును నారీనర సంగమమున నయగుణరత్న అన్నారు. అంటే ఓ మంచి గుణవంతుడా, ఆ నీటి యొక్క సూక్ష్మాంశము వలన రక్తము,
అన్నం యొక్క సారము సప్తధాతువులుగా ఏర్పడి అందులోదే ఆ శుక్ల శోణితములు అనగా రేతస్సు పురీష బీజము ఈ రెండును స్త్రీ పురుష కలయిక చేత చక్కగా శుక్ల శోణితములు మిశ్రమమై ఆ భూమిపై తిరిగి మళ్ళీ శరీరముగా గలుగుచున్నవి. కనుక మన సన్నపు సూక్ష్మాంశము విను జల సూక్ష్మాంశము వలన వెలసెను ప్రాణంబులు రెండు గలసి పిండంబన బ్రహ్మండంబనంగా బరగును వత్సా అంటూ మనకు మళ్ళీ ఇంకొక చోట ఆ విధంగా తెలియచేస్తున్నారు. అంటే కుమారా, అన్నం యొక్క సూక్ష్మాంశము మనస్సు, జలం యొక్క సూక్ష్మాంశము ప్రాణమును, ఈ రెండు కలిసి ఈ పిండాండ శరీరముగాను బ్రహ్మాండ శరీరముగాను జగత్తు ఏర్పడుచున్నది. కనుక రెండు రీతుల కనంబడుచుండే ఈ మేని చేత చూచి బయలును ఉద్దండత దీనుల్లెక్కనియుండుము దీనందు వాంత నుంచక శిష్య. ఈ విధముగా రెండు విధములుగా కనిపించే ఈ గుర్తెరిగే శరీరము చేతనే శాశ్వతమైన పరిపూర్ణమున్నదని గురుమూర్తి ద్వారా విచారణ చేసి శాశ్వతమైనది పరిపూర్ణమే అని దృఢముగా ఉన్నదని చూచి దృఢమైన నమ్మకము కలిగి ఆ చూచిన శరీరమును లేనిదని ఏ గుర్తెరిగే శరీరము చేతనైతే నీవు చూసి శాశ్వతమైనది పరిపూర్ణమేని తెలుసుకుంటున్నావో ఆ తెలిసిన తెలివిని కూడా లేనిదని తెలిసి దాని యందు కోరిక లేక అది బ్రహ్మము కాదు మాయై అనే దృఢముగా నీవు ఆ గురుమూర్తి ద్వారా విచారణ చేసి భావించుమన్నాడు. మరి ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే ఎరుకోత్పత్తి లక్షణం పంచమోధ్యాయ సమాప్త. అయితే ఈ కన్నార్థ భావాన్ని ఈ విధంగా అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, ఇంకా ఈ కన్నార్థ భావమును తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. శ్రీ సద్గురు ప్రభు మహారాజ్ కి జై. ఎరుకోపత్తి లక్షణం 5వ అధ్యాయము సంపూర్ణం.